పాటలు పాడేటప్పుడు వారిలో రెస్పాన్స్ ఏమి ఉండదు, వాక్యం చెప్పేటప్పుడు వారిలో రెస్పాన్స్ ఏమి ఉండదు, చివరి ప్రార్థన చేసేటప్పుడు వారిలో రెస్పాన్స్ ఏమి ఉండదు, ఆఖరి ఆశీర్వాదం చెప్పేటప్పుడు కూడా చివరికి ఆమేనంటానికి కూడా కష్టం. అంటే మౌనంగా ఉండి మౌనంగా వెళ్ళిపోతారు. ఏం సంపాదిస్తావు? ఎలా రగులుతావు? దినము రగలాలి నీవు, దినము రగలాలి నీవు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఏమన్నాడో తెలుసా? దినానికి 3 గంటల సమయం నేను ప్రార్థనలో కొనసాగుతాను. ఎక్కువ పనులున్న దినం ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతాను అన్నాడు ఆయన. గమనం చేసుకోండి, ఎక్కువ పనులు ఉన్నాయి గనక ఈ రోజు 3 గంటలు కాదు, గంటే చేసుకుందాంలే ప్రార్థన అనుకోడంట ఆయన. ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థనలో గడుపుతాను నేను. ఆ ఎక్కువ ప్రార్థనే ఆ ఎక్కువ పనులను సముదాయించుకుంటా పోద్ది అని ఎంత గమనించుకో. నీ జీవితంలో ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనకి ఇచ్చి తీరాలి. ఇవ్వగలుగుతున్నావా?